నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకో. గాముచ్చట కూడా తిరింది చిన్నమ్మ. ఒక పిల్లని ఇట్లానే మొత్తం రాధిక అని బట్టలు చింపుకొని లవ్ చేసినాం మనము. టిల్లు టిల్లు రారా బ్యాంబూ చికెన్ తిందామని తీసుకుపోయింది నన్ను. చికెన్ ఆమె తినేసి బ్యాంబూ నా నోట్లో వెళ్ళిపోయింది అంతే. చాలా ఫనీగా ఉంది కదా, బట్ ఇన్ రియల్ లైఫ్ ఇదే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. ఈరోజు శ్లోకంలో అదే నేర్చుకుందాం. డే 11 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత. తతః శంఖాశ్చ భైర్యశ్చ పణవానకగోముఖః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు మూలోభవత్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, భీష్మ పితామహ శంఖం ఊదిన తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సైనికులు ఢోల్ బాజా ఇవన్నీ కొట్టారు. దాని నుంచి ఏదో బ్యూటిఫుల్ సాంగ్ రాలేదు మిత్రమా, దాని నుంచి చాలా భయంకరమైన శబ్దం వచ్చింది, చాలా భయంకరమైన మ్యూజిక్ వచ్చింది. ఎందుకంటే ఇది వార్. ఒక్కసారి యుద్ధంకి డిసిషన్ తీసుకున్న తర్వాత ఎంత పెద్ద కాన్సిక్వెన్సెస్ వచ్చినా మనం ఫేస్ చేయాల్సిందే. అలాగా లవ్లోని కూడా. బట్ ఈ కలియుగంలో లవ్ రిలేషన్షిప్ ఒక వార్ కన్నా చిన్న విషయం కాదు, చాలా భయంకరమైనది.